హైదరాబాద్ లో మరో మోహన్ రెడ్డి తరహా మోసం వెలుగు చూసింది. ఏఎస్ఐ మోహన్ రెడ్డి తరహాలోనే వడ్డీలకు డబ్బులిచ్చి జనాన్ని జలగల్లా పీడించాడు ఒక ఎస్ఐ. భారీగా వసూలు చేశాడు. చైతన్యపురి పరిధిలో ఈ ఘటన జరిగింది. విషయం బయటపడడంతో ఎస్ఐ గోపాలకృష్ణ పారిపోయాడు. అధిక వడ్డీలు ఆశ చూపించి అమాయకులకు కుచ్చుటోపీ పెట్టిన ఎస్ఐ గోపాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులే టార్గెట్ గా ఎస్ఐ గోపాలకృష్ణ వడ్డీ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 100 మంది నుంచి 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో చైతన్యపురి ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఈ భూ వివాదంలో 50 కోట్లు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఎస్ఐ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎస్ఐ గోపాలకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనపై సిఐడి విచారణ కూడా జరుగుతోంది. మరొక వైపు ఫైనాన్స్ స్కామ్ బయటకు రావడంతో ఎస్ఐ గోపాలకృష్ణ నేర చరిత్రలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ ఆయన ఉద్యోగార్థుల నుంచి లంచాలు తీసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు రాధాకృష్ణ. రెడ్ అండ్ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది. నిందితులను మీడియా ముందు కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇతని పైన కేసు కూడా నమోదైంది. 2009 బ్యాచ్కు చెందిన ఎస్ఐ ఇతను గోపాలకృష్ణ. ఆ తర్వాత అతను 2009 బ్యాచ్లో ఇతను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఒక ఫ్రాడ్ కూడా చేయడం జరిగింది. ఇతను ఎగ్జామ్ రాయకుండా మరొకరితోటి ఇతను ఎగ్జామ్ రాసినట్టుగా కూడా పోలీసులు అప్పట్లోనే 2009లోనే దర్యాప్తులో తేల్చడం జరిగింది. ఆ తర్వాత సిబిసిఐడికి కూడా కేసును ఫార్వర్డ్ చేయడం జరిగింది. అతన్ని ఉద్యోగం నుంచి రిమూవ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి ఇతను ఫైనాన్షియర్గా మారాడు. 100 కోట్ల రూపాయలు వసూలు చేశాడు చాలా మంది నుండి అనేది కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తులో తేల్చడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విలాసవంతమైన కారు కూడా అతనికి సంబంధించిందే. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా విలాసవంతంగా వెళ్తాడు. అంటే ఫ్లైట్లలోనే ఎక్కువగా ఇతను తిరుగుతాడు అనేది కూడా దర్యాప్తులో పోలీసులు తేల్చారు. మొత్తం 80 కోట్లకు పైగా కూడా ఇతను ఫ్రాడ్ చేసినట్లుగా కూడా గుర్తించారు ఇప్పటి వరకు పోలీసులు. మరి ఈ కేసులో అతను ఎంతవరకు ఇందులో పాత్ర అతనిది ఉన్నది అనేది మరికొద్ది సేపట్లో జాయింట్ సిపి తరుణ్ జోషి వివరించబోతున్నారు. ప్రస్తుతం మాత్రం అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరీంనగర్ చెందిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అప్పులు ఇవ్వడం, అంటే అతను ఏ విధంగా అయితే ఫైనాన్స్ దందా చేశాడో అదే కోణంలో ఇతను కూడా ఈ దందాను చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇతను 2009 బ్యాచ్కు చెందిన ఎస్ఐ అయినప్పటికీ అతను ఎగ్జామ్ రాయకపోవడం, మరొకరి ద్వారా ఎగ్జామ్ రాయించడం, 6 నెలల పాటు విధులు నిర్వహించడం అనేది చేశాడు. అప్పట్లోనే చాలా పెద్ద ఫ్రాడ్ ఇతను చేసింది. ఆ తర్వాత అతని విధుల నుండి తొలగించి మళ్ళీ ఫైనాన్స్ వ్యాపారిగా మారాడు. ఇప్పుడు కూడా ఇదే విధంగా మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ నిందితుడికి సంబంధించి ఏ విధంగా అంటే 80 కోట్ల రూపాయలు ఇతను ఏ విధంగా వసూలు చేశాడు, ఏ విధంగా మోసాలకు పాల్పడ్డాడు అనేది మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో అధికారులు చెప్పబోతున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.